నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో పోలీసులు రైతులను అరెస్ట్ చేస్తున్నారు. దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనతో పోలీసులు దొరికిన వారిని దొరికినట్లుగా అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్ లో అందిస్తారు. అరుణ్ కుమార్, చెప్పండి. లక్ష్మి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి రైతులను అయితే పోలీసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్టుల పర్వం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే 63వ జాతీయ రహదారిపై కూడా 11 గంటల పాటు నిరసన వ్యక్తం హస్తరుగా చేపట్టి ఆర్డీఓను కూడా ఏదైతే నిర్బంధించడంతో కూడా ఏదైతే విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అదేవిధంగా కూడా ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఆటంకం కలిగించినటువంటి కేసులలో కూడా రైతులను అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు. ఎవరెవరైతే అందులో పాల్గొన్న రైతులతో ఇప్పటికే కూడా 12 మంది వరకు కూడా రైతులతో పాటు గ్రామస్తులను అరెస్ట్ చేసి ఏదైతే గ్రామాలలోకి వెళ్లి కూడా పోలీసులు రైతులను అరెస్ట్ చేసిన క్రమంలో కూడా గ్రామస్తులకు రైతులతో పాటు పోలీసులకు భారీ వాగ్వివాదం జరిగింది. కొంతమంది పోలీసులపై కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు, కొంతమంది రైతులు కూడా రాళ్లు రువినారు. అందులో కొంతమంది స్వల్ప కూడా గాయాలైనట్టు తెలుస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా అనేక ఇబ్బందులు, సమస్యలు తలెత్తాయని కూడా గత 20 రోజుల నుంచి కూడా దిలావర్ మండలంతో పాటు గ్రామాల ప్రజలైతే ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆందోళన నేపథ్యంలో కూడా ఈ ఆందోళనలో తీవ్రమైన నిన్న 11 గంటల పాటు కూడా రాష్ట్రంలో కలిసి వంట వరకు చేసుకొని కూడా ఆందోళన చేసిన క్రమంలోనే పోలీసులు అయితే వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేసేటువంటి ప్రక్రియ అయితే మొదలుపెట్టారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ద్వారా ఇక్కడ రైతులు 4 గ్రామాల ఎఫెక్టెడ్ గ్రామాల రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తీసేయాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్ రైతులది. ముఖ్యంగా అరెస్ట్ చేసినటువంటి రైతులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా బేషరత్గా విడుదల చేయాలని అయితే దిలావర్ పోలీస్ స్టేషన్ ముందు కూడా గ్రామస్తులతో పాటు రైతులు అయితే ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతసేపు తర్వాత రైతులను గిట్లా విడిచిపెట్టకపోతే ఖచ్చితంగా మళ్ళీసారి కూడా ఆందోళన చేస్తూ జాతీయ రహదారి 63 పై కూడా ఆందోళన చేసి కూడా ఏదైతే స్తంభింపజేస్తామని అయితే రైతులు అయితే ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నది. లక్ష్మి, ఓకే అరుణ్ కుమార్, మనం విజువల్స్ లో చూసినట్లయితే రాళ్లతో వాళ్ళు వెంటబడి మరీ కొడుతున్నారు. సో అధికారులకు ఏమైనా దెబ్బలు తగిలాయా? దీనికి ప్రతిస్పందనగా వాళ్ళు ఏమైనా స్పందించి రైతులను కేసెస్ ఏమైనా పెట్టారా వాళ్ళ పైన? రైట్, నిజానికి కూడా అక్కడ ఏదైతే జిల్లా ఎస్పీ షార్మిల్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే అక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించి శాంతియుతంగానే జరుగుతున్న క్రమంలో కూడా కొంతమంది పోలీసులు అత్యుత్సాహం చూపించడంతోనే రైతులు వాళ్ళపై రాళ్లు రువేటువంటి క్రమంలో కొంతమంది ఇద్దరు నుంచి ముగ్గురి పోలీసులు కూడా కొంచెం స్వల్ప గాయాలైనట్టు కూడా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా కూడా పోలీసులు సమయమానం పాటించాలంటూ కూడా జిల్లా ఎస్పీ అయితే ఇప్పటికే అదే ఏదైతే పోలీసులకు తెలిపినటువంటి పరిస్థితి తెలిసిందంటూ కూడా మనకు సమాచారం అందుతా ఉన్నది. ముఖ్యంగా కూడా రైతులు కూడా సమయానం పాటించాలి. ఖచ్చితంగా ఎవరైతే అధికారులతో ఖచ్చితంగా మీకు అష్యూరెన్స్ ఇప్పిస్తామని పోలీసులు అయితే నచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు గ్రామాలలోకి వచ్చి ఉదయం నుంచి 5 గంటల నుంచే రైతులను అరెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు సహించలేకపోతా ఉన్నారు, తట్టుకోలేకపోతున్నారు. దాంతోనే ఖచ్చితంగా మా గ్రామాలకు పోలీసులు వస్తే కూడా దాడులు చేయడానికి కూడా వెనకాడమని కూడా ఈ రాళ్ల దాడి అయితే చేసినట్టయితే మనకు సమాచారం అందుతున్నది. ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే దిలావర్ మండల కేంద్రంలో కొనసాగుతున్నాయి. లక్ష్మి, మనం చూస్తున్నట్లయితే అరుణ్ కుమార్, పురుగుల మందుతో మహిళలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు నిజమంటారు? రైతులు ఎవరైతే అక్రమంగా పోలీసులు ఉదయం నుంచి అరెస్ట్ చేసిన నిన్న ఆందోళన చేసినటువంటి రైతులను అరెస్ట్ చేసినా వాళ్ళందరూ బేషరత్గా విడుదల చేయాలి. లేదంటే కూడా మేము పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసుకుంటామంటే కూడా కొంతమంది మహిళలు, గ్రామస్తులు కూడా పురుగుల మందు డబ్బాలతో కూడా దిలావర్పూర్ పోలీస్ స్టేషన్ ముందు అయితే ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. ఈ ఆందోళన కూడా ఖచ్చితంగా ఈ ఆందోళన ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా రైతులను బేషరత్గా విడుదల చేయాలి. తమ సమస్య కోసము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మేము ఆందోళన చేస్తామని వాళ్ళ పోలీసులు అత్యుత్సాహం చూపించి రైతులను అకారణంగా అరెస్ట్ చేయడం సరికాదంటారో ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కలగజేసుకోవాలి. ఖచ్చితంగా అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులు ఎవరైతే వాళ్ళందరూ కూడా బేషరత్గా విడుదల చేయాలి. లేదంటే కూడా పురుగుల మందు డబ్బాలతో మీకు సమాధానం చెప్తాం. ఖచ్చితంగా మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడమని అయితే రైతులైతే ఇక అధికారులను అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. లక్ష్మి, రైట్ అరుణ్ కుమార్, థ్యాంక్ యూ.